లేవడం ఆలస్యం. పొద్దున లేవడంతోటి కిచెన్‌లోకే పరిగెత్తుడు. నైట్ శుభ్రంగా మొత్తం గిన్నెలు కడిగేసుకొని, సింక్ కడిగేసుకొని, అబ్బా! ఇయాల పొద్దున్నే లేచేసరికి అలా చూస్తుంటే, ఆహా! ఇప్పుడు ఏం పని లేదు. ఎంచక్కా తొందర స్నానం చేసేసి పూజ చేసుకోవడమే తరువాయి అని అన్నట్టుంది. ఎంతైనా క్లీన్‌గా, నీట్‌గా పెట్టుకుంటే అవి కిక్కే వేరబ్బా! ఆడవాళ్ళందరికీ. పొద్దున్నే లేచి స్నానం చేసేసా. "ఏంటక్కా ఇంత తొందర స్నానం చేసినావు" అనొద్దు. ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు. మనమే. అంటే అమ్మ, నేనే ఉన్నాము. ఈ పువ్వు నిన్న మా చెట్టుకి పూసింది. నేనేం చేశానంటే నిన్న కొంచెం హడావిడిలో మర్చిపోయాను. ఇంకేం చేస్తా తెంపేసి వాటర్‌లో వేసా. అందుకని అంత ఫ్రెష్‌గా ఉంది. మా ఇంట్లో 2 శివలింగాలున్నాయి. అంటే బై మిస్టేక్‌లా కొనలేదు. అవి వచ్చేసాయిగా వాటంతట అవే. శివుడొస్తానంటే మనం వద్దంటామా అన్నట్టు శివలింగాలు 2 ఉన్నాయి. కానీ నేను మీ అందరికి ఒకటి చెప్పాలబ్బా! లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మా ఇంట్లో చాలా పెద్ద ఇంకా చెప్పలేను. చాలా పెద్ద బ్యాడ్ న్యూసు. ఈ రోజుకి 1 ఇయర్ అయింది. అందరికీ నేనొకటి చెప్తా. ఏంటంటే హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోండి. ఎందుకంటే హెల్త్ ఇన్స్యూరెన్స్ లేకపోతే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏదైనా పెద్ద పెద్ద రోగాలొస్తే మాత్రం చూపించుకోవడం చాలా కష్టమైపోతది. ఇన్స్యూరెన్స్ తీసుకోండి. పక్కా చెప్తున్నా. ఆడుతూ, పాడుతూ వంట చేస్తున్నా నేను. ఎంతైనా నేను వంట చేసుకుంటూ, నా పని నేను చేసుకుంటున్నా చూడండి. మా మమ్మీకి, నాకే రైస్ కాబట్టి కొంచెమే వండినా. బీరకాయ, టమాటా కర్రీ చేసేసిన. ఇంకేముంది నా నోట్లో పాట వినపడుతుంది టీవీలో వచ్చేది. నిన్న వీడియో తీశాను. ఇదే మొక్క లాస్ట్ ఇయర్ మేము హాస్పిటల్‌లో ఉండడం వల్ల ఒక 15, 20 డేస్ ఇంట్లో లేము మేము. అసలు వాటర్ పోయాక మొక్కలన్నీ ఎండిపోయినాయి. ఈ మొక్క గూడా ఎండిపోయింది. కానీ 1 ఇయర్‌కి మళ్ళీ చిగురించింది. అలా. ఇంక సింక్ నిండా బొచ్చలున్నాయి. ఆ బొచ్చలు కడిగే